వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహారుచి. ఈరోజు చాలామందికి ఇష్టం ఉండని ఒక కర్రీ అయితే చేసేద్దాం. సొరకాయ కర్రీ అండి. చాలామంది ఎక్కువగా ఈ సొరకాయ కర్రీని అస్సలు ఇష్టపడరు. కానీ ఒక్కసారి ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు దానికోసం ఒక కడాయి తీసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని 3 లేదా 4 చెంచాల ఆయిల్ వేసేసుకొని, ఒక టీ స్పూన్ తాలింపు గింజలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మిక్సీ చేసేసుకొని పేస్ట్ వేసేయాలి. ఆ పేస్ట్ అంతా మంచిగా రెడ్ కలర్ అయ్యేంత వరకు ఉంచుకొని, మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా అంతా కలిసిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా తిప్పేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. సొరకాయ ముక్కలంతా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించేసుకోవాలి. ఇక్కడ నేను సొరకాయ ముక్కలు మగ్గడానికి వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. లేత సొరకాయ తీసుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ముదురు సొరకాయకైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి గుజ్జుగా ఉడికించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సొరకాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక కప్పుడు పాలు పోసి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళైతే ఈ సొరకాయ కూరని ఒకసారి చేసుకొని తినండి. అస్సలు వదిలిపెట్టారనమాట. ఇలా ఈ సొరకాయ కూరని ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. పాలు పోసి వండడం వల్ల ఈ సొరకాయ కూర చిన్నపిల్లలు కూడా చాలా హెల్దీ. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఇంటి వంట ఆహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఇంకా కామెంట్ కూడా చేయండి.